నెల్లూరు జిల్లా ప్రజానికానికి యంత్రి న్యూస్ యాజమాన్యానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డిలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వారిని యంత్రి న్యూస్ పలకరించింది. యంత్రి న్యూస్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సందర్భంగా యంత్రి టీవీ ఛానల్ మేనేజ్మెంట్కి మరియు ప్రేక్షకులకు నా యొక్క శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. యంత్రి న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో యంత్రి న్యూస్ ఛానల్ మరింత విస్తృతంగా అభివృద్ధి చెంది ప్రజలందరి మనసులకు చేరువవుతుందని, ప్రేక్షకులందరి ఆదరాభిమానాలు పొందుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా నూతన సంవత్సరం మరింత ఉత్సాహాన్ని ఇచ్చి 2029లో జరగబోయే ఎన్నికల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకునేందుకు ఈ 2026 సంవత్సరంలో కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలానే ప్రధానంగా నెల్లూరు నగర, నెల్లూరు జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలను ఇవ్వాలని, వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యంత్రి యాజమాన్యానికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున క్రిస్మస్ అలాగే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. రాబోయే సంవత్సరంలో ఇంకా కూడా మీ యంత్రి యాజమాన్యం ఇంకా డెవలప్ అయ్యి మీ జర్నలిజంలో మీరు ఇంకా ముందుకు ఎదగాలని, వ్యాపార పరంగా కూడా మీరు 4 రూపాయలు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఉదయగిరి నియోజకవర్గంలో 3 రోజుల క్రితం సెమీ క్రిస్మస్ వేడుకలు మొదలు పెట్టుకోవడం జరిగింది మన వరికుంటపాడు మండలం నుంచి. రాబోయే క్రిస్మస్ రోజున 25వ తేదీన అందరికీ కూడా అన్ని చర్చిలకి మేము కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అన్ని చర్చిలకి మనం స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. గత 3 ఏళ్ళుగా కూడా అదే ట్రెడిషన్ కంటిన్యూ చేసుకుంటా 25వ తేదీన కూడా అన్ని చర్చిల్ని స్వీట్స్ పంపిణీ చేసి కొన్ని చర్చిలకి నేను వెళ్ళడం జరుగుతూ ఉంది. 25వ తేదీ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మన క్రిస్టియన్ సోదరీమణులందరికీ కూడా, అలాగే నియోజకవర్గ ప్రజలకి. అలాగే రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. రాబోయే సంవత్సరంలో మనం 2026 సంవత్సరంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో మనకు రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. మనం చేసిన ప్రయత్నాలు అన్ని రంగాల్లో కూడా, ఇరిగేషన్ రంగం అవ్వచ్చు, అలాగే ఇండస్ట్రీస్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, అన్నిటికీ సంబంధించి కొన్ని రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. 2020 సంవత్సరం నిండేసరికి ఖచ్చితంగా మనం ఉదయగిరి నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎంతో డెవలప్మెంట్ చేసుకొని ముందుకెళ్తామని నా విశ్వాసం ఉంది. ఆ విధమైన భరోసా నాకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా భరోసా ఉంది. అలాగే మనకు గౌరవ ఎంపీ మన శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా, వారి అండదండలు కూడా మనకు పుష్కలంగా ఉన్నాయి. వారు కూడా ఎన్నో కార్యక్రమాలు మనకి ఇక్కడ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా మనకు వారు విపిఆర్ నేత్ర అనే ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమం జరిగింది. ఇందాక అది మిస్ చేశాను అనేది. ఆ నేత్ర కార్యక్రమం కూడా ఈ రోజున అన్ని ప్రాంతాలకు కూడా, అన్ని విలేజ్లకు కూడా వెళ్ళి ఆదరిస్తూ ఉంది. అక్కడికక్కడే బస్సులోనే గ్లాసెస్ కట్ చేసి గ్లాసెస్ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నెల్లూరు జిల్లా సింహపురి ప్రజానీకానికి నూతన ఆంగ్ల సంవత్సరం మరేదో రకం సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ రకంగా యంత్రి యాజమాన్యానికి, సిబ్బందికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు: ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళూరుపేట.